పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముందుగా 16వ తేదీన జరగబోవు పారిశుద్ధ్య వారోత్సవాల పోస్టర్ని విడుదల చేశారు. మరియు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం చిన్న బజార్ వద్ద ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత రీటైల్ దుకాణం ప్రారంభించారు. వెంటనే జ్వరాలు విజృంభించడం కానీ దోమలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని అరికట్టడానికి మనం అందరం కూడా పారిశుద్ధ్య వారోత్సవాలు అని మనం మొదలు పెడుతున్నాం. పారిశుద్ధ్య వారోత్సవాలు స్టార్ట్ చేసి ఒక 2-3 వారాలు, అవసరమైతే 4 వారాలైనా పెట్టి మొత్తం ఎక్కడెక్కడైతే కాలువలు కూడిపోయినాయి, ఎక్కడెక్కడైతే ఇంతకు పూర్వం చెత్తా చెదారం వేసి ఉంచారు, ఎక్కడైతే స్టాగ్నగా అంటే మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులందరూ కూడా ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుద్ధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి. అవన్నీ వీధులు కూడా అన్ని సందులు కూడా మొత్తం క్లీన్ చేసే పరిస్థితి మనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కండి. ఎందుకనంటే ఒక్క అధికారి వచ్చి ఏమీ చేయలేదు. ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే మీరు తీసుకొచ్చిన చెత్త రోడ్డు మీద పడేసి మళ్ళీ సాయంత్రం క్లీన్ చేయాలంటే ఎవరూ చేయలేదు. మనం కూడా ఒక పద్ధతిలో జాగ్రత్తగా, అలాగే అధికారులకి మనం కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలు అధికారుల భాగస్వామ్యంతోనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి వారోత్సవాలు కూడా ఉదయం ప్రారంభించాం. అలాగే ఈరోజు ప్రపంచ